హాయ్ ఫ్రెండ్స్, గోదావరి కని అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది బొగ్గు గనులు. ఇక్కడ గోదావరి నది, బొగ్గు గనుల సమూహం ఉంది. ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా గోదావరి కని అని ఈట్ల ముకుందారెడ్డి గారు నామకరణం చేశారు. గోదావరి నది ఒడ్డున బొగ్గు గనులు ఉన్నందున గోదావరి కనిగా నామకరణం చేయబడింది. దీనిని కోల్ సిటీ అని కూడా అంటారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గోదావరి కని రామగుండం నగరపాలక సంస్థ జనాభా 5,50,365 మంది. రామగుండం నగరపాలక సంస్థ పరిధి 94.8 చదరపు కిలోమీటర్లుగా ఉంది. ఈ ప్రాంత పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, ఎన్టీపీసీ, ఎఫ్సీఐ, ఏపీ జెన్కో, బసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ మొదలైన పరిశ్రమలు ఉన్నాయి. ఎఫ్సీఐ నష్టాలతో మూతపడింది, కానీ తిరిగి దానిని పునరుద్ధరించబడింది. ఇక్కడ 10 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం కూడా ఉంది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో అతిపెద్ద డివిజన్ రామగుండం డివిజన్. ఇది రామగుండం కమిషనరేట్ పరిధి కిందికి వస్తుంది. ఈ డివిజన్ రామగుండం డివిజన్ 1, రామగుండం డివిజన్ 2, రామగుండం డివిజన్ 3గా 3 ఏరియాలను కలిగి ఉంది. ఇక్కడ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ను తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర మొదలగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు. త్వరలో తెలంగాణ ప్రభుత్వం సింగరేణి ఆధ్వర్యంలో నిమ్స్ తరహా ఆసుపత్రి, మెడికల్ కాలేజీలను కూడా ఏర్పాటు చేయనుంది. ఇక్కడ అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్నాయి. గోదావరి కని పట్టణం భౌగోళికంగా ఎత్తైన ప్రాంతం. జిల్లా కేంద్రం నుండి 65 కిలోమీటర్ల దూరాన ఉంది. ఇక్కడ వేసవి ఉష్ణోగ్రతలు 40 నుండి 50 డిగ్రీల సెల్సియస్ ఉంటాయి. ఇది గోదావరి నది ఒడ్డున ఉంది. ఈ నదిపై గల వంతెన కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఈ పట్టణానికి సమీపంలో సుందిల్ల, పెద్దంపేట్, గుంజపడుగు, ముత్యాల, లక్ష్మీపురం, వీర్లపల్లి, కమాన్పూర్, మంగల్పల్లి గ్రామాలున్నాయి. దీనికి సమీప మండలాలుగా కమాన్పూర్, పెద్దపల్లి మండలాలు ఉన్నాయి. గోదావరి కనిలో అన్ని రకాల ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ పట్టభద్ర కళాశాల, శాతవాహన విశ్వవిద్యాలయం, ఉన్నత పట్టభద్ర కళాశాల, పూర్వ పట్టభద్ర కళాశాల, సాంకేతిక కాలేజీలు, పూర్వ సాంకేతిక కళాశాలలు ఉన్నాయి. గోదావరి కని పట్టణానికి రోడ్డు మార్గం, అలాగే రామగుండం నుండి రైలు మార్గం కూడా ఉంది. రామగుండం రైల్వే స్టేషన్ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది. ఈ స్టేషన్ ఢిల్లీ, చెన్నై, సికింద్రాబాద్ మార్గంలో ఉంది. ఢిల్లీ నుండి వచ్చే మార్గంలో తెలంగాణలో మొదట ఎదురయ్యే పెద్ద స్టేషన్ ఇది. హైదరాబాద్ నుండి గోదావరి కని పట్టణానికి 4 లైన్ల రాజీవ్ రహదారి ఉంది. గోదావరి కని పట్టణం నుండి తెలంగాణలోని అన్ని జిల్లాలకు, తెలంగాణ రాష్ట్రానికి బస్సుల సౌకర్యం ఉంది. రామగుండంలో విమానాశ్రయం కూడా ఉంది. ఇక్కడ సింగరేణి సంస్థ కార్మికులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ కోసం హాస్పిటల్ కట్టించింది. అంతేకాక 100 పడకల ప్రభుత్వ హాస్పిటల్, వివిధ రకాల ప్రైవేటు హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మంచినీటి వసతి కోసం రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి సహాయంతో గోదావరి నది నుండి నీటిని సరఫరా చేస్తున్నాయి. ఈ పట్టణం చుట్టూ పట్టణంలో రామగుండం నగరపాలక సంస్థ సింగరేణి ఆధ్వర్యంలో రోడ్లను నిర్మించారు. ఈ 4-వే రోడ్డు వ్యవస్థ అనేది హైదరాబాద్ను కలుపుతుంది. ఈ ప్రాంతం పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఇక్కడ నేరాల సంఖ్యతో పాటు ఫిర్యాదులు ఎక్కువే ఉన్నాయి. రోజుకు 200 నుండి 300 మంది పిటిషనర్లు, సందర్శకులు స్టేషన్కు వస్తుంటారు. రాష్ట్రంలో అత్యంత రద్దీగా ఉండే పోలీస్ స్టేషన్లలో ఒకటైన గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ను ఆధునీకరించారు. సింగరేణి సౌజన్యంతో 3.5 కోట్లతో 14,290 చదరపు అడుగుల విస్తీర్ణంలో 3 అంతస్తుల్లో నిర్మించబడిన మోడ్రన్ పోలీస్ స్టేషన్లో ఒకేసారి 100 మంది సందర్శకులు కూర్చునేలా విజిటింగ్ హాల్, పురుషులు, మహిళలకు వాష్రూమ్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్లకు వేర్వేరుగా గదులు, అటాచ్డ్ టాయిలెట్స్, పురుష, మహిళ కానిస్టేబుళ్లకు వేర్వేరుగా హాళ్ళు, డైనింగ్ హాళ్ళు, పురుషులకు, మహిళలకు వేర్వేరుగా కౌన్సిలింగ్ హాళ్ళు ఉన్నాయి. ఆఫీసర్లకు డైనింగ్ హాళ్ళు, వాష్రూమ్లతో పాటు గెస్ట్ రూమ్లు నిర్మించారు. యోగాకు ప్రత్యేకించి ఒక హాలుతో పాటు గ్రంథాలయం, సందర్శకులకు విశాలమైన పార్కింగ్ స్థలం కల్పించారు. ఇందులో 1.50 కోట్లతో పోలీస్ అతిథి గృహం, వెల్ఫేర్ సెంటర్ కూడా నిర్మించారు.